రైస్ తింటే లావు అవుతారు. ఈ ఒక్క మాట చాలా మందిని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా అదే రైస్ తిన్నారు కదా, వాళ్ళందరూ బరువు పెరగలేదు, వాళ్ళందరికీ పొట్టలు లేవు. కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, జిమ్ కు వెళ్తే రైస్ తినొద్దు, రైస్ మానేయండి అని ఎందుకు చెప్తున్నారు? ఈ డౌట్, ఈ కన్ఫ్యూజన్ మనందరిలో చాలా మందికి ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే మనందరినీ లావు చేసింది రైస్ కాదు. ఈ రోజు నేను సైంటిఫికల్ గా, లాజికల్ గా మీకు అర్థమయ్యేలాగా చాలా క్లియర్ గా చెప్తాను. ఎవరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. తెలుగు ఇళ్లలో పుట్టిన మనందరికి రైస్ అనేది ఒక బేసిక్ ఫుడ్, ఒక ఎమోషన్. కానీ బరువు పెరిగితే మాత్రం కారణం రైసే అనేస్తారు. ఎవరైనా డైట్ స్టార్ట్ చేస్తే అందరూ మొదట ఇచ్చే అడ్వైజ్ ఏంటో తెలుసా? రైస్ మానేస్తేనే బరువు తగ్గుతారు, బియ్యం తగ్గిస్తేనే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, నైట్ రైస్ తినడం మానేయండి, ఇలాంటివే చెప్తూ ఉంటారు. ఇదే వాళ్ళు ఇచ్చే ఫస్ట్ అడ్వైస్. కానీ నిజానికి మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా రైసే తిన్నారు కదా, వాళ్ళందరూ లావుగా లేరు కదా, వాళ్ళందరికీ పొట్టలు లేవు కదా, మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోలో కొన్ని నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైస్ వల్ల నిజంగా బరువు పెరుగుతారా? ఎప్పుడు తింటే పెరుగుతారు? ఎలా తింటే పెరుగుతారు? రైస్ తింటూ బరువు తగ్గొచ్చా? అసలు మన తెలుగు స్టేట్స్ లో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఒకటైతే నిజం, కేవలం రైస్ తినడం వల్ల మాత్రమే మనం బరువు పెరగము. ఎక్కువగా తినడం, బ్యాలెన్స్ గా తినకపోవడం, ఎక్కువగా మూవ్మెంట్ లేకపోవడం, లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్, చాలా ఫ్యాక్టర్. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు మనకి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో ముఖ్యంగా మనకి శక్తినిచ్చేది పిండి పదార్థాలు మాత్రమే. పిండి పదార్థాలు మనకు శత్రువు కాదు, కానీ వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, దేనితో తినాలి అని తెలియకపోవడం మన తప్పు అన్నమాట. కాబట్టి ఈ రోజు నేను రైస్ ని ఇది చాలా గొప్పది అని బ్లైండ్ గా నమ్మని చెప్పట్లేదు, కానీ రియాలిటీ ఏంటో తెలుసుకుందామని చెప్తున్నాను. మనందరం అనవసరమైన కన్ఫ్యూజన్ లో ఉన్నాము అని చెప్తున్నాను. మనం రైస్ ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చాలా మందికి ఎందుకు మేము రైస్ తినడం వల్లే బరువు పెరుగుతున్నాం అని అనిపిస్తూ ఉంటుంది. దానికి ముఖ్యంగా 5 కారణాలు. నెంబర్ 1, క్వాంటిటీ ప్రాబ్లం. మన తెలుగు ఇళ్లలో అన్నం తినడం అంటే ఒక చిన్న కప్పు తినడం కాదు, ప్లేట్ నిండా అన్నం కనిపించాలి. పైగా మనం ఒక్కసారి పెట్టించుకొని మళ్ళీ పెట్టించుకోలేదనుకోండి, మన ఇంట్లో అమ్మ కానీ భార్య కానీ ఏంటి ఇంత తక్కువ తింటున్నాం అని చెప్పేసి మళ్ళీ వడ్డిస్తారు. సో అది ఒక రౌండ్ తో ఆగదు. నెంబర్ 2, రైస్ డామినెంట్ ప్లేట్. మనం తినే లంచ్ లో, సో మన తెలుగు స్టేట్స్ లో రైస్ ప్లేట్ నిండుగా పెడతాము, కర్రీ మాత్రం ఒక మూల కొంచెం పెడతాం అన్నమాట. సో మన ఇండియాలో, మన తెలుగు స్టేట్స్ లో పక్కన పెడితే, మీరు ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్, యుఎస్ గానీ, చైనా గానీ, ఇలాంటి కంట్రీస్ లో వాళ్ళ డైట్ లో మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళకి ప్రతి మీల్ కి ముందు సలాడ్ ఉంటుంది. కీరానో, క్యారెట్, జామకాయో, బీట్రూట్, ఇట్లాంటి ఏదో ఒకటి సలాడ్స్ లాగా ఉంటది అన్నమాట. దాంతో పాటు ఈవెన్ దో ఆఫ్ కోర్స్ వాళ్ళు రైస్ తిన్నా కానీ, కార్బ్స్ తిన్నా కానీ, దాంతో పాటు ఖచ్చితంగా సలాడ్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. లైక్ నాన్ వెజ్ కానీ, క్వినోవా కానీ, మిలెట్స్ కానీ, ఓట్స్ కానీ, సోయా కానీ, ఇలా రకరకాల సోర్సెస్ లో ఏదో ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. కానీ మన మీల్ ప్లేట్ లో చూస్తే కంప్లీట్ గా మొత్తం రైసే ఉంటుంది, ఎక్కడ కూడా ఫైబర్ ఉండదు, సలాడ్స్ ఉండదు. ఇంకా మన కర్రీలో ఏమన్నా ఉందా చూసుకుందాం అనుకుంటే, కర్రీ ఏమో చాలా తక్కువ పెట్టుకుంటాం, ఫుల్ అంతా రైసే ఉంటుంది. ఇంకా ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 0 ఆల్మోస్ట్. కొంత మనం పప్పు ఇట్లాంటివి తిన్నప్పుడు తప్ప కంప్లీట్ గా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అసలు ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎందుకు ఉండాలి? ఈ రెండు మనకి గనక డైట్ లో ఉంటే, ప్రతి మీల్ ప్లేట్ లో ఉంటే, మనం రైస్ ఎక్కువ తినలేం, కడుపు ఫుల్ గా ఉంటుంది, తక్కువ తిన్నా గానీ ఫుల్ అయిపోతుంది. బట్ ఇవి రెండు లేకుండా కేవలం రైస్ ఒక్కటే తినడం వల్ల ఎంత తిన్నా గానీ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో చాలా లైట్ గా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి ప్రోటీన్, ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మీల్ ప్లేట్. నెంబర్ 3, సెకండ్ సర్వింగ్ హ్యాబిట్. ఇందాక చెప్పుకున్నట్టు మనం ప్లేట్ లో రైస్ ఒకేసారి పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకుంటాం, ఒకవేళ పెట్టుకోకపోయినా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయాలి. ఇది నెంబర్ 3 రీజన్. నెంబర్ 4, లో యాక్టివిటీ లైఫ్ స్టైల్. మరి అనుకోవచ్చు, మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా రైసే తిన్నారు, వాళ్ళందరూ కూడా అదే క్వాంటిటీ తిన్నారు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కి మన లైఫ్ స్టైల్ కి చాలా తేడా ఉంది. వాళ్ళు ప్రతి దానికి కూడా పని చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, తీసుకున్న ఫుడ్ ఖర్చు పెట్టేవాళ్ళు. బట్ వేరేజ్ మనం అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాం, బట్ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అన్ని సింపుల్ గా అయిపోతున్నాయి, ఆఫీసెస్ వర్క్స్ అన్ని కూడా సింపుల్ గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చి, కాబట్టి కష్టపడే పని లేదు, ఖర్చు అనేది పెద్దగా లేదు. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ వల్ల కూడా సో మనకి రైస్, సేమ్ రైస్ అదే వాళ్ళు తిన్నా మనం అదే తింటున్నాము, బట్ మనకేమో వెయిట్ గెయిన్ అయిపోతుంది, పొట్టలు వచ్చేస్తున్నాయి. సో అది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. నెంబర్ 5, రైస్ తో పాటు సైడ్ మిస్టేక్స్. సో మనం రైస్ తిన్న తర్వాత కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వీట్స్ తినాలనిపిస్తుంది మనకి లంచ్ అయిపోయిన తర్వాత. సో రైస్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి వెంటనే డైజెషన్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. దాంతో పాటు సో ఈ వైట్ రైస్ లో, ఇంత కర్రీ కలవాలంటే ఖచ్చితంగా కర్రీలో నూనె ఎక్కువ వేయాలి, కాబట్టి ఆ నూనె కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది.
ఇలా ఈ రైస్ తినడంతో పాటు ఎక్కువ తినడంతో పాటు ఇలాంటి మిస్టేక్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. చాలా మంది రైస్ నే కల్ప్రిట్ అనుకుంటారు, కానీ క్రైమ్ సీన్స్ లో వేరేవి కూడా ది సైన్స్. ఇప్పుడు సైంటిఫికల్ గా చాలా సింపుల్ గా మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అసలు బరువు ఎందుకు పెరుగుతాం? మన శరీరానికి రోజుకి ఇంత శక్తి కావాలని ఉంటుంది. ఆ శక్తి కంటే ఎక్కువ మన శరీరానికి ఇస్తే ఆహారం రూపంలో ఖచ్చితంగా బరువు పెరుగుతాం. అది రైస్ అవనివ్వండి, చపాతీలు అవనివ్వండి, మిలెట్స్ అవనివ్వండి, డ్రై ఫ్రూట్స్ అవనివ్వండి, ఏదైనా క్యాలరీస్. విషయం గుడ్ క్యాలరీస్, హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ కాదు. ఏదైనా ఫుడ్ క్యాలరీస్, అది మీరు మంచిది ఇచ్చినా చెడ్డది ఇచ్చినా. సో అది రైస్ అనే కాదు, రైస్ తింటూ కూడా బరువు తగ్గొచ్చు. సో ఇందాక చెప్పుకున్నాం, మనం ఏదైనా రైస్ తీసుకునేటప్పుడు దానికంటే ముందు ఖచ్చితంగా ఏదో ఒక సలాడ్ తీసుకో. సలాడ్ అంటే డిఫరెంట్ టైప్స్ అవసరం లేదు. సింపుల్ గా కీరానో, క్యారెట్, జాంకాయో, బీట్రూట్, పపాయో, మిలానో ఇట్లాంటి ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా ఒక 2 టైప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది తీసుకోవాలి. ప్లస్ రైస్ తో పాటు ఖచ్చితంగా ప్రోటీన్ సోర్స్ ఏదో ఒకటి ఉండాలి. లైక్ మిలెట్స్ అనో, ఓట్స్ అనో, దాంతో పాటు సోయా అనో, లేదా పనీర్ అనో, లేదా చికెన్ అనో, ఎగ్స్ అనో ఏదో ఒకటి ఉండాలి. దీంతో పాటు ఏదో ప్రోటీన్ సోర్స్ తినాలి. లేదా పప్పు దినుసులు, చాలా రకాల పప్పులు ఉంటాయి, సో పప్పు వండుకోవచ్చు. ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి రైస్ తో పాటు. సో సలాడ్, ప్రోటీన్, రైస్ కూడా క్వాంటిటీ మీ యొక్క అవసరాన్ని బట్టి మీకు ఎంత శక్తి కావాలి, సో టీడీ ఇట్లాంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలని దాన్ని బట్టి తీసుకో. సో రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకొని దీంతో పాటు కొంచెం ఫిజికల్ యాక్ట్. అసలు రైస్ అనేది ప్రాబ్లమే కాదు, చక్కగా రైస్ తింటూ కూడా బరువు తగ్గొచ్చు. అయితే రైస్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, రైస్ లో అందులోను వైట్ రైస్ లో ఫైబర్ చాలా తక్కువగా ఉంది. దీనివల్ల మనకి పొట్ట ఫుల్ గా అనిపించదు, ఎంత తిన్నా వెళ్తూనే ఉంటుందని. ఇలా ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల ఈ వైట్ రైస్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఫాస్ట్ గా డైజెషన్ అయిపోతుంది. అనవసరంగా ఒకేసారి ఎక్కువగా ఎనర్జీ బాడీకి, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ హైక్ అయితే అది ఫ్యాట్ లాగా మారిపోతుంది. దాని వల్లే చాలా మంది మేము వైట్ రైస్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అయిపోతాం అని అనుకుంటాం. ఈ సమస్యని మనం మేనేజ్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇదే సమస్య. దీంతో పాటు ఏం అరేంజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. రైస్ ఈజ్ నాట్ ఫ్యాటనింగ్ బై నేచర్, బట్ ఇట్ ఈస్ ఈజీ టు ఓవర్ ఇట్. ఇందాక చెప్పినట్టు రైస్ ఈజీగా డైజెషన్ అయిపోతుంది, ఈజీగా బ్లడ్ గ్లూకోజ్ లోకి రైజ్ అవుతుంది, ఒక్కసారిగా డౌన్ అవుతుంది, వెంటనే ఆకలి అవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి తింటాం. బట్ దాన్ని ఒక స్ట్రక్చర్డ్ గా, ఒక ప్లాన్డ్ గా, సలాడ్, ఒక ప్రోటీన్, దాంతో పాటు రైస్, ఇది ఒక స్ట్రక్చర్డ్ గా, ఒక బ్యాలెన్స్డ్ గా చేస్తే ఆ ఇబ్బంది అనేది ఉండదు. చక్కగా రైస్ తినొచ్చు, మంచిగా వెయిట్ లాస్. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైస్ యొక్క ఇంపాక్ట్ క్వాంటిటీని బట్టి, కాంబినేషన్ బట్టి, మీల్ స్ట్రక్చర్ ని బట్టి, బాడీ కండిషన్ బట్టి, యాక్టివిటీ లెవెల్ ని బట్టి దాని యొక్క ఇంపాక్ట్ బాడీ మీద మారిపోతుంది. మనందరం ఒక విషయం అయితే యాక్సెప్ట్, మనంతా బరువు పెరుగుతుంది కేవలం వైట్ రైస్ వల్ల కాదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. రాంగ్ ప్యాటర్న్స్ రిపీటెడ్ గా చేయడం వల్ల బరువు పెరుగు. ఉదాహరణకి ఫాస్ట్ గా తినేయడం, రైస్ ఎక్కువ పెట్టుకొని కర్రీ తక్కువ పెట్టుకోవడం, ప్రోటీన్ తీసుకోకపోవడం, ఆయిల్ ఎక్కువగా వేయడం, నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, బయట ఫుడ్ ఎక్కువగా తినడం, టైమింగ్స్ లేకపోవడం, ఇలా చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ మనందరం వైట్ రైస్ నే బ్లేమ్ చేస్తాం. బరువు తగ్గడానికి రైస్ ఆపేస్తే కొంత బాడీలో చేంజ్ అనిపిస్తుంది, బట్ అలాని రైస్ ఆపేస్తేనే బరువు తగ్గదు. వెయిట్ లాస్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. జీవితాంతం తగ్గింది మెయింటైన్ చేస్తాం. అలా అని చెప్పి రైస్ అయితే తినకుండా ఉండలేం కదా. కాబట్టి చేసే వెయిట్ లాస్ జర్నీ సస్టైనబుల్ గా ఉండాలి, లాంగ్ టర్మ్ చేయగలిగేలాగా ఉండేది. కాబట్టి రైస్ తింటూనే బరువు తగ్గగలిగితేనే మనం ఎక్కువ కాలం చేయగలుగుతాం. రైస్ ఆపేసి బరువు తగ్గాలని ట్రై చేసినా కానీ ఎక్కువ కాలం చేయలేము. రైస్ తీసుకోవాలి, కానీ ఒక సిస్టమేటిక్ గా తీసుకోవాలి, ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. రైస్ తింటూ కూడా బరువు తగ్గుతాం, కానీ ఇందాక చెప్పిన విషయాలు, సలాడ్ గానీ, ప్రోటీన్ గానీ, దాంతో పాటు రైస్ తీసుకోండి. దీంతో పాటు కొన్ని విషయాలు తెలుసుకో, లైక్ టీడీ, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్, మీకు ఎంత శక్తి కావాలి, మీ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటుంది, మీ యొక్క హంగర్ లెవెల్స్ ఎలా ఉంటుంది, మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు, మీ యాక్టివిటీ ఎంత ఉంటుంది, మీ చుట్టుపక్కల వాతావరణం ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మీ క్వాంటిటీ, రైస్ యొక్క క్వాంటిటీ అనేది డిసైడ్ అవ్వాలి. ఇలాగన కరెక్ట్ చేసుకోగలిగితే చక్కగా రైస్ తింటూనే మనం వెయిట్ లాస్ అనేది ఇప్పుడు మార్కెట్ లో ఉన్న కొన్ని రకాల మిత్స్, అంటే అపోహల గురించి మాట్లాడుకుందాం. మిత్ నెంబర్ 1, రైస్ తింటే పొట్ట వస్తుంది అంటారు. ఇది కొంతవరకు నిజమే, కొంతవరకు తప్పు. పొట్ట అనేది ఎందుకు వస్తుంది వైట్ రైస్ తింటే? సో వైట్ రైస్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఎప్పుడైతే ఫైబర్ లేకుండా తింటారో సో లోపల కొంచెం ఫర్మెంటేషన్ జరిగి ఉబ్బుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ అలాని పొట్ట ఓవరాల్ గా పెరగడానికి కారణం అదొక్కటే కాదు, మీ స్ట్రెస్ లెవెల్స్, మీ యాక్టివిటీ లెవెల్స్, మీరు తీసుకునే ఫుడ్, ఓవరాల్ ఫుడ్, లైఫ్ స్టైల్, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఇది ఫాల్స్. మిత్ నెంబర్ 2, సో వెయిట్ లాస్ అవ్వాలంటే రైస్ ఆపాలి. సో ఇది ఫాల్స్ అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇది ఫాల్స్. మిత్ నెంబర్ 2, బ్రౌన్ రైస్ లేదా పుల్కా ఇలాంటివి తింటే, ఇవి తింటూ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అని అపోహ. సో ఇది ఫాల్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ చపాతీ, బ్రౌన్ రైస్, ఇంకోటి ఎంత తింటున్నారు, క్వాంటిటీ, పోర్షన్ అనేది చాలా. మీరు చపాతీలైనా నేను చాలా ఎక్కువ తినేస్తా అంటే ఉపయోగం ఉండదు. సో చపాతీలో నూనె ఎక్కువ వేస్తాను, బ్రౌన్ రైస్ అయినా నేను ఎక్కువ తింటాను, లేదా కర్రీస్ లో డిఫరెంట్ గా యాడ్ చేసుకుంటాను, అందులో ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోండి, ఉపయోగం. సో ఏదైనా కానీ పోర్షన్, ఎంత పోర్షన్ తింటున్నావు దాంతో పాటు ఎలా సిస్టమ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మిత్ నెంబర్ 3, నైట్ రైస్ ఆపేసేయాలి బరువు తగ్గాలంటే. సో ఇది తప్పు. బికాస్ నైట్ మీరు లేట్ గా తిన్నా, అది రైస్ అయినా, టిఫిన్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఏదైనా లేట్ నైట్ తింటే
అరగదు. సో రైస్ అయినప్పటికీ కూడా నైట్ టైము ఆ పోర్షన్ కంట్రోల్ ఎంత తింటున్నాము, దాంతో పాటు ఏం తింటున్నాము, ఇది కనుక కరెక్ట్ గా చూసుకోగలిగితే నైట్ తిన్నా కానీ బరువు తగ్గు. సో ఇట్స్ నాట్ అబౌట్ రైస్ నైట్ తినడం గురించి, ఇట్స్ ఆల్ అబౌట్ పోర్షన్. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏం తింటున్నాం అనే దానికంటే కూడా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఫాల్స్. ప్లేట్ లో రైస్ ఎప్పుడు కింగ్ కాకూడదు. కింగ్ బ్యాలెన్స్డ్ కింగ్ కావాలి. దీంతో పాటు వేరేవి కూడా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంది రైస్ ఆపేస్తారు. కానీ రైస్ ఆపేసాం కదా, వేరే ఏమైనా తిన్నాం కదా అని చెప్పి ఆ జంక్ ఈ జంక్ మిక్చర్ అని చెప్పి, ఈ కాఫీలు అని చెప్పి, బిస్కెట్లు అని చెప్పేసి వేరే చోట కవర్ చేస్తా ఉంటారు. ఇక్కడ తగ్గిస్తున్నారు కరెక్టే, కానీ వేరే చోట యాడ్ అను, వేరే చోట క్యాలరీ ఇంటేక్ అనేది వెళ్ళిపోతుంది. కొంతమంది ఫ్రస్ట్రేషన్ లో తినేస్తారు. రైస్ తినలేదు, బాడీలో ఏదో అంత మంచిగా అనిపించట్లేదు, ఫుల్నెస్ ఫీలింగ్ ఉండట్లేదు, ఏదో ఒకటి తింటు. సో ఇక్కడ ఆపేసి మళ్ళీ వేరే చోట తింటే ఉపయోగం ఏముంది? కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. రైస్ తింటూనే వెయిట్ లాస్ అవుదాం. కాకపోతే ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుదాం. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, బరువు రైస్ వల్ల పెరగదు, దాన్ని హ్యాండిల్ చేసే విధానం తెలియక పెరుగు. తెలుగు వాళ్ళం మనందరం రైస్ తినకుండా అయితే ఉండలేం, కానీ రైస్ ని మనం హ్యాండిల్ చేసే విధానాలు మార్చుకో, ప్రొసీజర్ అనేది తెలుసు, సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. దాన్ని ఫాలో అవ్వగలిగితే లైఫ్ లాంగ్ మనం రైస్ ని ఎంజాయ్ చేస్తూనే మనం చక్కగా హెల్దీగా ఉండొచ్చు. మనం తీసుకునే రైస్ తో పాటు పీచు పదార్థాలు, మాంసకృతులు, క్వాంటిటీ, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా మనం పోర్షన్ కంట్రోల్, ఇవన్నిటి గురించి కూడా ఆల్రెడీ మీరు అందరూ కూడా తెలుసుకున్నారు. ఇది కనుక ఫాలో అవ్వగలిగితే చక్కగా లైఫ్ లాంగ్ మనం రైస్ తినొచ్చు. సో మీకు గనక వైట్ రైస్ తింటూనే హెల్దీగా ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే దాని గురించి పర్సనలైజ్డ్ గా గైడెన్స్ కావాలి, పర్సనల్ గా డైట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది, డైరెక్ట్ గా క్లిక్ చేసి మెసేజ్ చేయొచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే వెయిట్ పరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి.